హలో హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఎందుకంటే ఈరోజు సాయంత్రం కాబట్టి, అంటే ఇంచుమించు నైట్ కానీ సాయంత్రం అనుకుంటున్నా. సాయంత్రం కాబట్టి అందరికీ నేను గుడ్ ఈవినింగ్ చెప్తున్నా. ఎప్పటి నుంచో నేను వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఈరోజు నాకు అనిపించింది, ధైర్యం వచ్చింది. ఎందుకంటే నాకు కొంచెం షై. యాక్చువల్గా నా ముఖం ఎవరికైనా చూపించాలంటేనే, ఎవరితో మాట్లాడాలంటేనే కొంచెం ఫీలింగ్. సరే, అది నా పర్సనల్, అది పక్కన పెడితే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ హ్యాపీగా బతకాలంటే నాకు తెలిసింది అంటే నీకేం అర్హత ఉంది చెప్పడానికని మీరు అనొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు సమాజంలో ఉన్న ఇదేమనంటే, గెలిచిన వాడు చెప్తే ఎవడైనా వింటాడు, కానీ గెలిచిన వాడి కంటే ఓడిపోయిన వాడికి ఎలా గెలవాలో 100%, 100కు 80% తెలుస్తుంది. గెలిచిన వాడు అదృష్టం ఉండొచ్చు, కానీ వాడు చేసిన టైం కరెక్ట్ టైంలో వాడు తీసుకున్న డెసిషన్ వల్ల గెటన్ అయిపోయిండొచ్చు. కానీ ఓడిపోయిన వాడికి మనం ఎందుకు ఓడిపోయినామని చాలా రకాలుగా ఆలోచించుంటాడు, వానికి రీజన్స్ కూడా దొరికింటాయి. ఓడిపోయిన వాడికి ఎలా గెలవాలో బాగా తెలుస్తుంది. కాబట్టి ఓడిపోయిన వాడి మాట ఎవరో వినలేదు. ఆ ఓడిపోయిన వాళ్ళు నేను కూడా ఒక్కరిని. నేను గెలిచి మీకు చెప్పట్లేదు, నేను ఓడిపోయి చెప్తున్నాను. కానీ ఎలా గెలవాలో నాకు తెలుసు. నేను ఆల్రెడీ ఓడిపోయాను కాబట్టి ఎలా గెలవాలో తెలుసు. గెలవడం అంటే ఏదో స్పోర్ట్స్లోనో ఇంకో దాంట్లోనో బిజినెస్లోనో కాదు, జీవితంలో సంతోషంగా బతకడంలో. అదేంటంటే, ఇప్పుడు మనం ఒక పుట్టిన మనిషి పుట్టకగా రావడం మనకు భగవంతుడు ఇచ్చిన భిక్షో, లేకపోతే ప్రకృతి మనకు ప్రసాదించిన భిక్షో, ఇంకోటో నాకు తెలియదు, కానీ ఇది మన అదృష్టం. ఈ జీవితాన్ని నాకు తెలిసి అత్యంత ధనవంతుడు ఎవరు అంటే డబ్బులు ఉండేవాడు కాదు. వాడి జీవితంలో సంతోషంగా గడిపిన క్షణాలు ఎక్కువ శాతం ఉన్నవాడు. అది రైతు కావచ్చు, ఒక భిక్షగాడు కావచ్చు, ఒక అంబానీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. టెన్షన్స్, పొద్దున నిద్రలేస్తే ఆఫీసులో ఏం జరుగుతుందో, ఎంత దివాలా, ఎంత మనం తీసుకునే డెసిషన్ ఏమవుతుందో అని టెన్షన్ పడేవాడి కంటే, నిన్న సంపాదించిన ఆటో డబ్బులతో ఫ్యామిలీ గడిచిపోయింది. ఈరోజు పొద్దుబియ్య లోపల ఒక 500 సంపాదించాలి, 1000 రూపాయలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకొని మధ్యాహ్నం లోపల టార్గెట్ ఫినిష్ చేసుకొని బోనస్ 200 తీసుకొని ఇంటికి వచ్చి సంతోషంగా ఫ్యామిలీతో గడిపేవాడు ధనవంతుడు. ఎందుకంటే అలా అని నేను చెప్పేది ప్రతి ఒక్కరిని నార్మల్గా బతికేయమని చెప్పలేదు. నువ్వు ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, నువ్వు ఎంత సంపాదించినా, లక్షలు సంపాదించినా, బతికినంతకాలం సంతోషంగా బతుకు. నీకు తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా, నీ స్కిల్స్ని డెవలప్ చేసుకో, నేను వద్దనలేదు. ఖాళీ దొరికిన సమయంలో ఎంజాయ్ చెయ్యి. ఎంజాయ్ అంటే అమ్మాయిల పక్కన పడుకోమనేసో, మందు తాగమనేసో కాదు. నీ కూతురు నిన్ను ఎదుర్కొని వచ్చి నీ మెడ చుట్టూ చేతులు వేసుకొని నీతో మాట్లాడితే దాంట్లో వచ్చే ఆనందమే వేరు. నీ ఫ్యామిలీతో గడిపే ప్రతి క్షణం చచ్చేంత వరకు గుర్తుంటుంది. మంచి ఒక మధురమైన క్షణాలు గుర్తుపెట్టుకో. నీకు గుర్తొచ్చే క్షణాలు అవి. వాడే ధనవంతుడు. ధనవంతుడు అంటే సంతోషంగా గడపాలి. బతికినంతకాలం నువ్వు 30 ఏళ్ళు బతికినా, 60 ఏళ్ళు బతికినా, ఈ కాలం 60కి మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు బ్రదర్, సిస్టర్స్, ఎవ్రీవన్. 60కి మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏమంటే మనం తినే తిండి ప్రతిదీ అలా ఉంది. ఒకప్పుడు పండ్లు కొనాలంటే ఏదైనా అనారోగ్యం అంటే పండ్లు తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పండ్లు నా సజెషన్ ఏమంటే పండ్లు తీసుకెళ్ళొద్దండి. ఎందుకంటే ఒక ద్రాక్ష కెమికల్, యాపిల్ తీసుకెళ్ళాలన్నా కెమికల్, అరటి పండ్లు తీసుకెళ్ళాలన్నా కెమికల్. ప్రతి పండులోనూ కెమికల్ ఉంది. మీరు సొంతంగా పండించి తీసుకెళ్ళినా ఓకే, ఒప్పుకుంటారు.
కానీ బయట కొనే ప్రతిదీ ఆరోగ్యానికి మంచి కాదు కదా, ఇంకా చెడు చేకూరుస్తుంది. సరే, ఒకప్పుడు నాన్ వెజ్ తింటే బలం వస్తుంది అన్నారు. ఇప్పుడు బాయిలర్ చికెన్ తొందరగా నువ్వు హాస్పిటల్కి కానీ యముడి దగ్గరికి కానీ తీసుకెళ్ళే ఒక పదార్థం అది. ఎందుకంటే నీ జీవితాన్ని కాలాన్ని తగ్గించేస్తుంది. స్టెరాయిడ్స్. బాయిలర్ కోడి ఎలా పెరుగుతుందో ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. అంతెందుకండి, పాలు, మనం కొనే పాలు, ప్యాకెట్ పాల్లో డైరీలో పనిచేసే వాళ్ళని అడగండి మీరు ప్యాకెట్ పాలు గురించి, దాంట్లో ఏమేమి వస్తుంది అనేసి. ట్రాఫిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో పోతుంది. సో నేను ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఇంకా ఈ ఎపిసోడ్లో అయితే మీకు కొంచెం మెంటలు, వీడు ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. కానీ పనికొచ్చే విషయాలు కనీసం ఒకటో రెండో చెప్పింటాను, మీరు అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కరెక్ట్గా అండర్లైన్ చేసుకొని ఒకే టాపిక్ గురించి మాట్లాడతాం. థ్యాంక్ యూ ఎవరీవన్.